నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విలువలతో కూడిన విద్యతో పాటు చట్టాలపై అవగాహన అవసరం. గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన ఎస్ఐ తిరుపతయ్య. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన రిలే దీక్షలో పాల్గొని మాట్లాడిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్. వైభవంగా అలగనాథుడి కళ్యాణం. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కనుల పండుగగా రథోత్సవం. గూడూరు అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా పురవీధుల్లో నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్న భక్తులు. విలువలతో కూడిన విద్య అవసరమని గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించారు. పట్టణంలోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదిశంకర టెక్నో పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించారు. ధైర్యంగా చెప్పండి, న్యాయం వైపు నడవండి అనే కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతయ్య విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య ఎంత అవసరమని, విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళలకు పటిష్టమైన రక్షణ అందించడంలో పోలీసు వ్యవస్థ ముందుంటుందని ఆయన వివరించారు. చదువుతో పాటు ఎథిక్స్ ఇంపార్టెంట్, అర్థమవుతుందా? వాల్యూస్ ఇంపార్టెంట్, ఓకేనా? చదువుతో పాటు ఎథిక్స్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు కాకపోయినా కానీ కాలక్రమానైనా కానీ అవి మనల్ని కాపాడతాయి. గుర్తుపెట్టుకోండి, మీ చదువుతో పాటు ఖచ్చితంగా మీ మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్, ఓకేనా? సపోజు నాకు 3 days నుంచి నాకు ఫుడ్ లేదు, పక్కన అన్నం ఉంది అంటే ఏదైనా బిర్యానీ ఇంకోటి అన్నం ఉండదు. మనము 4 days అన్నం లేకపోయినా క్వశ్చన్ ఉండాలి, కానీ మనం పర్మిషన్ లేకుండా మనం టచ్ చేయాలి, ఓకేనా? అది ఏదైనా కానీ తాత్కాలికంగా ఈరోజు నాకు ₹10 వస్తాయి, ఇబ్బంది లేదని అట్లా ఉండకూడదు అన్నమాట. మనము కష్టపడాలి, ₹1 కానీ ₹10 కానీ సంపాదించుకోవాలి. మనం కష్టపడి సంపాదించుకోవాలి, ఎవరు ఇది మనం ఉండకూడదు, ఓకేనా? ఏది మంచి ఏది చెడ్డ అనేది నిదానం తెలుస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని అడగండి, పేరెంట్స్ని అడగండి, ఇది ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 వంతున ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో కార్మికులు చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మరికొందరు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సరైన పనిముట్లు లేవని, దీంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని వారు వివరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపల్ పట్టణాల్లో కూడా మహిళలు ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే రేపు 7వ తారీఖు పురుషులతో అన్ని మున్సిపల్ పట్టణాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు పిఆర్సీ వచ్చి 2.5 సంవత్సరంగా వస్తుంది, జీతాలు ఇంతవరకు పెరగలేదు, నిత్యావసర సరుకులు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. దానికి అనుగుణంగా ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనం అమలు చేయాలని, వెంటనే 12వ పిఆర్సీని అమలు చేయాలని,
అలాగే మహిళలకు భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, రిటైర్మెంటు 62 సంవత్సరాలకు వయసును పెంచాలని, అలాగే చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, వారి వారసులకు ఉద్యోగాలు, మహిళలకు నెలసరి దినాలైనటువంటి 3 రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా మున్సిపల్ కార్మికులందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు ఈ జీతాలు ఎంత తీసుకుంటున్నారు? మేము మనుషులమే కదా, మా జీతాలు ఎంత ఉన్నాయి? మా జీతాలు మా జీవితాలను బాగుపరుస్తున్నాయా? మీరు మాత్రం చట్టసభల్లో మీ జీతాలను పెంచుకుంటున్నారు. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా మా గోడు వినండి అనేటటువంటి పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర మున్సిపల్ కార్మికుల యొక్క నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కోరేటటువంటి కోరిక ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాలే. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. 26,000 రూపాయలు లేనిదే సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్లో కనీస తిండి తినేదానికి కుదరదు, కనీస వసతి కుదరదు, 26,000 లేనిదే మనిషి బ్రతకలేడు అనేటటువంటి జడ్జిమెంటు చెప్పింది. దాన్ని అమలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. కార్మికులు ఇక్కడ సమ్మె చేస్తున్నాము, రిలే నిరాహార చేస్తున్నాము. మా ఉద్దేశం ఏంటంటే 12వ పిఆర్సీ అమలు చేయాలి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అదేవిధంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలి, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే మా కుటుంబం బతకాలంటే కనీసం 26,000 రూపాయలు జీతం అవుతుందని కోర్టు చెప్పింది. అయినా కానీ మన గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం వచ్చినా అమలు చేయలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా సరే అమలు చేయలేదు. అందుకని ఖచ్చితంగా మా మున్సిపల్ కార్మికుల గోడు విని 12వ పిఆర్సీ అమలు చేసి లేబర్ కోడ్లను ముఖ్యంగా రద్దు చేయాలి. మాకు మహిళలకి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, ఆ వేధింపుల మీద చర్య తీసుకోవాలి. ఈ దీక్షలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. వేసవి కాలం వచ్చేసింది, భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా మనుబోలులో శుక్రవారం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. ఎండలో తిరగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుండి ఒక్కపూట మాత్రమే పాఠశాలలు జరగనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశించారని, ఆ మేరకు అభివృద్ధి లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం చింతామోహన్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనం స్థానికులకు ప్రతి మంగళవారం కాంగ్రెస్ హయాంలో ఉండేదని, కూటమి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం దర్శన భాగ్యాన్ని ఎత్తేశారన్నారు. అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా వైద్యం అందాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు అయినప్పుడు భాగ్యనగరం తెలంగాణ వాళ్ళకి వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్కు మిగిలింది టెంపులే. అంతకంటే ఏముంది? ఆంధ్రాకి ఆ పక్క రాళ్ళు, ఆ పక్క సముద్రం. తిరుమల టెంపుల్ వల్ల ఏదో మన ప్రాంతం, మన వాళ్ళకి హోదా దక్కుతుంది. ప్రత్యేక హోదా రాకపోయినా మన వాళ్ళకి కాస్తో కోస్తో అభివృద్ధి వస్తుందని అందరం ఆశించాం. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళవారం దర్శనం ప్రత్యేకంగా స్థానికులకు ఇచ్చాం. దాన్ని ఆపేశారు జగన్, చంద్రబాబు ఇద్దరు. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే
ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ప్రవేశ దర్శనం తిరుపతి వాసులకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రెండవది, సిమ్స్ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చాం పేదవాళ్లకు. ఈరోజు ఆ ట్రీట్మెంట్ ఆపేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే నిరుపేదలకు సిమ్స్లో ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలి. పక్కనే రూయా హాస్పిటల్ ఉంది. రూయా హాస్పిటల్కి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మేము అడుగుతున్నాం తిరుపతి దేవస్థానాన్ని, మీ దగ్గర అలిపిరి దగ్గర ఉన్న బిల్డింగులు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రాబోయే కోర్టులో మీరు పెట్టాలి. మేము తీసుకుంటున్నాం, మీరు ఇస్తున్నారు. మరి చంద్రబాబు పరిపాలనకు ఒక ఉదాహరణ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దానికి నిన్ననే నేను తిరుమలకి వెళితే గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ శివకుమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల వినయం, విధేయత, ప్రేమ చూపించాలనే ఉద్దేశంతో ఈ పాదపూజ కార్యక్రమం నిర్వహించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే రోజు తల్లిదండ్రులు కుబేరాయ వై శ్రవణాయ ఇష్టం రాజ్యం సేవ గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు తల్లిదండ్రులకి పాద పూజ అనే మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ పాద పూజ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నారులకి తల్లిదండ్రుల పట్ల వినయము, విధేయత, గౌరవ భావం పెంపొందించడం, అలాగే తల్లిదండ్రుల యొక్క విశిష్టత తెలియచేయడం ఈ పాద పూజ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ తెలిసిన విషయమే, పురాణ ఇతిహాసాల్లో తల్లిదండ్రులకు చేసేటటువంటి పాద పూజ, అలాగే వారి చుట్టూ చేసే 3 ప్రదక్షిణల యొక్క విశేష ఫలితం ఎంతదో మనందరికీ తెలిసిందే. సో విద్యార్థులకి తల్లిదండ్రుల ఆశీస్సులు అద్భుతంగా అందాలి అని, వాళ్ళు భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు వెళ్లే విధంగా జరగాలనే ఆకాంక్షతో శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం మరియు టీచర్స్ సహకారంతో ఈరోజు శ్రీ గాయత్రి స్కూల్ నందు అద్భుతంగా అట్టహాసంగా పాద పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేశారు. సో తల్లిదండ్రులు అందరికీ కూడా శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున, టీచర్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ తెలిసిందే, శ్రీ గాయత్రి స్కూల్ నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్స్ తో ముందుకు వెళ్తూ ఉంది. వాల్యూస్ అనే కాన్సెప్ట్ లో భాగంగా మా చిన్నారులకి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈరోజు పాద పూజ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. మా పిల్లలందరూ ఈరోజు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసి తల్లిదండ్రుల్ని ఫస్ట్ మనం గౌరవించాలి అనే విధిని వాళ్ళు ఈరోజు చాలా బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా మాకు బాగా సపోర్ట్, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించారు. పాద పూజ, తల్లిదండ్రుల యొక్క పాద పూజ అనేది మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో వస్తున్న సదాచారం. సో దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ పాద నమస్కారం చేయాలి తల్లిదండ్రులకైనా ఒక ముఖ్య ఉద్దేశం శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికోసమే మేము ప్రతి సంవత్సరం, లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పాద పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేశాము. సో ఇది ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సహకరించిన తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు పాద పూజ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది.
గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, నెల్లూరు నెట్వర్క్ పాజిటివ్ అధ్యక్షుడు ధనర్చ, సంస్థ ప్రతినిధులు మురళీనాయుడు, వెంకటేశ్వరరావు, ప్రభాకర్, రాము, శ్యామ్, నాగరాజు, తూపిల యశ్వంత్, కృష్ణారెడ్డి, వెంకటరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మన ఏరియా గూడూరులోని పెద్ద హాస్పిటల్ అయినటువంటి ఏరియా హాస్పిటల్ నందు ఎయిడ్స్ గ్రస్తులకు ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ పౌష్టికాహారం మన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అన్న పేరు నామకరణం చేసి దానికి దేవుళ్ళగా భావిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో లైఫ్ టైం ప్రాజెక్ట్ అంటే జీవితకాలం ప్రాజెక్ట్ని ప్రతి నెల 30 మందికి అందిస్తున్న దేవుళ్ళతో సమానమైన డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఇవే కాకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా వివిధ సమస్యలు కూడా వాళ్ళ వంతుగా తలా ఒక కార్యక్రమాన్ని కూడా ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మన ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. రోహిణి మేడం వాళ్ళు, జనార్దన్ రెడ్డి సార్, ప్రగతి చారిటబుల్స్ వాళ్ళతో కలిసి ఈ పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ పౌష్టికాహారం ఎందుకంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటేనే ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఆ ఇమ్యూనిటీని మనం బూస్టప్ చేయాలంటే ఇప్పుడు పౌష్టికాహారం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆలోచన డాక్టర్లు కాబట్టి మంచి ఆలోచన వచ్చి ఇటువంటి పౌష్టికాహారాన్ని మా పేషెంట్స్కి అందజేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ప్రోగ్రామ్ని ఈ విధంగా మాకు అందిస్తున్న ప్రగతి చారిటీస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి వారంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే ఒక కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థ ద్వారా మనకి అందిస్తున్నటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు అలాగే జనార్దన్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు మా నెల్లూరు నెట్వర్క్ తరఫున. హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న ART వాడుతున్నటువంటి 30 మంది బిలో పావర్టీలో ఉన్నటువంటి కొంచెం నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పౌష్టికాహారం అనేది అందించడం జరుగుతుంది ప్రతి నెల కూడా. అలా అందిస్తూ ART మందులతో పాటు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని వారి సౌజన్యంతో మా వద్దకు తీసుకొచ్చినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి మరియు ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా నెల్లూరు నెట్వర్క్ తరఫున మేము కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్ నందు గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచలనాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి 91వ రోజుకి చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న జేజే ప్రతినిధులు గూడూరుకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అయ్యా ముఖ్యమంత్రి, ఇన్నిసార్లు ముఖ్యమంత్రివే, మా బాధ అర్థం కావటం లేదా మీకు? ప్రజల బాధ అంటే మీకు ఎక్కడ ఏ విషయమైనా మీకు భావం కలగటంలే, బాధ అనేది తెలియటంలే. మేము ఎంత ఇన్ని రోజుల నుంచి కూర్చొని చంద్రబాబు నాయుడు మాకు చెప్తాడు గూడూరు జిల్లా చేయబోతున్నాడు అని ఆశతో ఉన్నాము తండ్రి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రిటైర్ ఆఫీసర్, చీఫ్ జడ్జి ఒక మాట చెప్పాడు. ఆయన అయ్యా ఈ గూడూరు అనేది ఇప్పటికి కాదు, ఇది 150 సంవత్సరాల చరిత్ర గల గూడూరు. ఈ గూడూరుని 2 మండలాలు చేయడం చాలా తప్పు. ఇది చంద్రబాబు నాయుడికి అంత ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రి, ఏ విధంగా ఒక బేస్ ఉండాలి కదా, రెండు మండలాలు చేసేదానికి ఒక బేస్ చూపించాలి కదా. అది ఎందుకు చూపించలేని ఆయన? ఈ విధమైన విషయము కోర్టుకు పోతే సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు
తీర్పు అనుకూలంగా వస్తుంది మాకు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మీ చేతుల మీదే మా గూడూరు జిల్లా చేసి మా భావితరాల బిడ్డలకు భవిష్యత్తునిచ్చి అన్ని విధాలా మమ్మల్ని కాపాడుతామని మేము వేచి ఉన్నాము, చూస్తానే ఉన్నాము. చేస్తాడని. కానీ మీకు టైం ఉందో లేదో కానీ గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన జిఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గూడూరు బల్య సేవా సంఘం ఆధ్వర్యంలో బొడ్డు శ్రీనివాసులు దాతృత్వంతో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. అనంతరం బల్య సేవా సంఘం నాయకులు సారంగ శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మదనమెట్టి వెంకటరమణయ్య, బొడ్డు శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించారు. ఉత్సవాల్లో భాగంగా అలగనాథుడు గజవాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకులు హరిశ్చంద్రారెడ్డి దంపతులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ అలగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణలతో రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు. మధ్యగా పానకం భక్తులకు అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు చూచి హరిపై పురియ ముత్యాల గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్వమాంగళ్యయుక్త లక్ష్మీర్దేశమనాథమనాధ్యాయాతే అయంగో పురుషరత్రద్యుపి అస్య ప్రాణాదప నత్యం తస్యలోచన యఖ్యన్మయవింపుర్య వైహి గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను టీ గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,306 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,22,442 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,56,600 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 280 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువలతో కూడిన విద్యతో పాటు చట్టాలపై అవగాహన అవసరం. గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన ఎస్ఐ తిరుపతయ్య. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన రిలే దీక్షలో పాల్గొని మాట్లాడిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్. వైభవంగా అలగనాథుడి కళ్యాణం. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కనుల పండుగగా రథోత్సవం. గూడూరు అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా పురవీధుల్లో నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.